కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. రండి సార్, రండి, కూర్చోండి. శ్రీనివాస్, శ్రీనివాస్, మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తా. అమ్మా, అమ్మా, అమ్మగారు. వీరు కోదండపాణి గారిని మాజీ ఎమ్మెల్యే గారు, మా వదిన గిరిజ గారి తండ్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి అంతా విన్నానమ్మా. మా అమ్మాయి చెప్పింది. ఏమిటో మంచి వాళ్ళకే ఆ దేవుడు ఓ వేసం అన్యాయం చేస్తూ ఉంటాడు. మా అమ్మాయి సంగతి చూడండి. ఇన్ని లక్షల ఆస్తి ఉంది, కానీ ఏం లాభం? ఇంట్లో ఒక నలుసు లేడు. ఒకటే దిగులు పడిపోతుంది. ఏం వయసు అయిపోయిందని అంత దిగులు పట్టడానికి? నేను ఆ మాటే చెప్పానమ్మా, కానీ దాని దిగులు దాంది. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. ఆసుపత్రులకెళ్లి పొరుళ్ల బార్లో పాల డబ్బాలు పంచిపెడుతోంది. పిల్లలకి పలకలు బలపాలు దానం చేస్తుంది. ఎక్కడికి నాన్నా? నే వచ్చిందే నీకోసం. ఇవాళ నా పుట్టినరోజండి. గుడికెళ్తాను కొబ్బరికాయలు అవి తీసుకురావాలి. అది ఇలాంటి భక్తి ప్రపత్తులు ఈ చిరంజీవిలో చూసుంటుంది. అందుకే వీడి మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకుంది. నువ్వు అవునంటే వీడి పుట్టినరోజు మా ఇంట్లో చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అసలు మా గిరిజ వీడి గురించి ఎన్ని కళ్ళగంటోందో చెప్పలేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నువ్వు అన్యథా అనుకోకపోతే కన్న తండ్రిగా నాదో చిన్న విన్నపం. పెద్దవారు, మీరలా ప్రాధేయపడి మాట్లాడకూడదు. ఈ చిరంజీవిని దత్తత చేసుకోవాలని మా గిరిజ కళ్ళగంటుంది. అలా జరిగేలా అనుగ్రహించమని కనిపించిన దేవుడికల్లా మొక్కుతుంది. నాకు ఒక్కగానొక్క బిడ్డ. నా బ్రతుకు భవిష్యత్తు అంతా వాడి మీదే ఆధారపడుంది. తెలుసమ్మా, నాకు తెలుసు. బాబుతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో ఉండిపోవచ్చు. నాకు 2 కూతుళ్ళు అనుకుంటాను. మీ అభిమానం మీద, గిరిజ గారి ప్రేమ మీద నాకు నమ్మకం లేక కాదు. కానీ మీ అల్లుడు గారి గురించే నా అనుమానం అంతా. అతను ఈ దత్తతకి మనసారా ఇష్టపడుతున్నాడమ్మా. ఆయన అవసరం అనుకుంటే దేనికైనా ఇష్టపడగలరు. అవసరం లేదనుకుంటే అన్నం పెట్టిన చెయ్యినే నరుక్కుపోగలరు. మా అల్లుడు అలాంటి వాడి కాదమ్మా. నేనన్నీ విన్నాను. వెంకటపతి నాయుడు గారు ఎక్కడో గాలికి తిరుగుతున్న 3 అనాథల్ని చేరదీసి తన ఆస్తి కరిగిపోయినా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేసిన తర్వాత వాళ్ళాయన పట్ల ఎలా ప్రవర్తించారో విన్నాను. డబ్బుకి, హోదాకి, దురలవాట్లకి బానిసలై ఆయన ఎలా వెన్నుపోటు పొడిచారో విన్నాను. మీ అల్లుడు గారు ఆ 3లో ఒకరు, అవునా? అవునమ్మా. మరి ఆ తండ్రి పట్ల అలా ప్రవర్తించిన పెద్ద మనిషి రేపు నా బిడ్డ మీద ప్రేమ అభిమానాలు చూపిస్తాడనే నమ్మకం నాకెలా కలుగుతుంది? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. బాబు విషయంలో పూర్తి బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నిజమైన ప్రేమాభిమానాలు ఈ ప్రమాణాలకి, వాగ్దానాలకి అతీతమైనవి. ఎవరి ప్రమేయం లేకుండా మనసులోంచి పుట్టుకురావాల్సినవి. క్షమించండి, నేను నా బిడ్డను ఎక్కడికి పంపలేను, ఎవరికి ధారాదత్తం చేయలేను. రెండు కూర్చోండి. పంతులు గారు, అమ్మా రావే. దిష్టికి ఇంతేగా అక్క? అంతే. నువ్వు అటు ఇటు తిరగకుండా అక్కడి నుంచో వెళ్ళు. అలాగేనమ్మా. వీళ్ళింకా రాలేదేమిటి? వస్తారు లెక్క. బాబు రాగానే నన్ను అమ్మా అంటాడంటావా? 4 రోజులు అలవాటైతే వాడే అంటాడు. 4 రోజులేమిటి? 2 రోజుల్లోనే అనాలి. అసలు నిజానికి ఇవాళ నుంచే అనాలి. నా బిడ్డ అయిపోతున్నాడుగా. మనకరే పంతులు గారు రండి. కొండబాయి లైవ్. బాబు, బాబే నాన్న వెనకాల వాళ్ళ అమ్మగారితో వస్తున్నాడా? లేదమ్మా, అసలు రాడు. ఏమైందండి? నాన్న, ఆవిడ బాబును పంపనందమ్మా. ఎందుకట? ఇంత పెద్ద చోటు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ చాలవట్నా? అవన్నీ మనబోటి వాళ్ళ ఆలోచనలయ్యా. ప్రేమలు వాత్సల్యాలు కూడా డబ్బుతో కొలుస్తాం గనక. అసలేం జరిగింది నాన్న? నీ కర్మమ్మా. నీకు పిల్లలు లేకుండా భగవంతుడు చేస్తే పెంచుకునే అవకాశం లేకుండా నీ భర్త చేశాడు. అంటే ఆయనకిష్టం లేదని వాళ్ళు అనుకుంటున్నారా? అదేం కాదమ్మా. మీ ఆయన చరిత్ర అంతా ఆమెకు తెలిసిపోయింది. రోడ్డు మీద బికారుల్లా తిరుగుతూ ఉంటే పెంచి పెద్ద చేసిన తండ్రినే కాదన్న శంకరం గారికి పెంచుకునే కొడుకు మీద పాశం ఎలా ఉంటుంది అని మెత్తని చెప్పుతో కొట్టి అడిగిందమ్మా.
నిజమే నాన్న. సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటో ఇంతకాలం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పుణ్య దంపతుల ఉసురు పోసుకొని వాళ్ళ కడుపుకు చిచ్చు పెట్టిన తర్వాత ఇక నా కడుపు ఎలా పండుతుందండి? ఈ బ్రతికింతే. ఈ పాపంలో అమ్మాయికే కాదయ్యా, నాకు భాగం ఉంది. అల్లుణ్ణి ఎల్లరికం తెచ్చుకున్నానని సంబరపడ్డానే తప్ప నాయుడు గారి ఆశయాన్ని భగ్నం చేస్తున్నానని ఆలోచించలేదు. మంచో చెడో జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా ఆస్తి పాస్తి ఏదైనా మిగులుంటే నా తర్వాత తీసుకుందరు గాని అందాక నువ్వు గిరిజా మీ దారి మీద చూసుకోండి. ఏమిటయ్యా ఇది? అరే, ఇలా నమస్కారాలు పురస్కారాలు నాకు ఇష్టం లేదని తెలుసు కదా నీకు. ఏమిటిదంతా? నాకెందుకు బాబు? నువ్వా శ్రీను? అసలు మా ఇంటికి రావేమో అనుకున్నాను. భలేవారండి. ఎందుకు రాను? లేలే. ఎందుకు? శ్రీనివాస్ నాట్య ప్రదర్శనటమ్మా. అవునా? ఎప్పుడు ఎక్కడ? వెంకటపతి నాయుడు గారి ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాల సందర్భంగానట. అలాగా? ఇదేమిటి, మనవాళ్ళ ఫోటోలు కూడా వేశారు? అవునండి, మూర్తి గారు, శంకరం గారు, మురళి గారు వీళ్ళు కూడా నా గురువులు లాంటి వాళ్లే కదండి, అందుకని. నిజమే అనుకో, కానీ మళ్ళీ వాళ్ళ ఊళ్ళోనే ఆ నాయుడు గారి ముందరే అంటే వీళ్ళేమంటారు? ఏమిటి నాన్న వాళ్ళనేది? ఇలాగైనా ఓసారి వెళ్లి మావగారి పాదాల మీద పడితే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తమనే జరుగుతుంది. ఏం దివ్య? అవునక్క. శ్రీను, మా వాళ్ళని ఒప్పించి నేను తీసుకొస్తాగా. మీరున్నారనే ధైర్యంతోనే వాళ్ళని అడగకుండానే అచ్చి వేయించామండి. మమతానురాగాల కల్పతరువై మంచి చెడు నేర్పించు మొదటి గురువై ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు మాతృపద పద్మములకిదే వందనం వందనం వందనం. నటరాజ చరణాబ్జ సంసర్గ పరిపూత నాట్య నిగమము దాల్చు రంగస్థలీ మాత అభివందనం అభివందనం అభివందనం. సాస సగ సగ సనే సపని సగ సగమ పమాగా గమ పని పని సా గమ పని పగామా సపమా సమగా సమగా సగ సని పని సా సా